హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజుకో టర్న్ తీసుకుంటుంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై రియాక్ట్ కావడం, అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. అదే రోజు ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అల్లు ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి మరీ లోనికి ప్రవేశించారు. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి జరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో లేరని సమాచారం. కేవలం వారి పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారట. పిల్లల్ని పంపించేసిన బన్నీ. ఈ దాడి సమాచారం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ తన సిబ్బందికి, మామయ్యకి కాల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి వెంటనే బన్నీ ఇంటికి వచ్చిన పిల్లలు అయాన్, అర్హ ఇద్దరిని కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్గా కామెంట్లు పెడుతున్నారు. అసలు పిల్లలకి అప్పుడు ఏమైనా జరిగి ఉంటే, అసలు ఇంటిపై రాళ్లు వేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ డైరెక్ట్ ప్రమేయం లేకుండా జరిగిన ఓ ఘటనని రాజకీయం కోసం వాడుకుంటూ ఇలా పర్సనల్ అటాక్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం #స్టాప్ చీఫ్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. మరోవైపు అల్లు ఇంటిపై దాడి చేసిన దుండగులు సీఎం రేవంత్ అనుచరులే అంటూ ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్. ఇందుకు ప్రూఫ్గా రేవంత్ రెడ్డితో ఆ దాడి చేసిన వ్యక్తులు తీసుకున్న పాత ఫోటోలను జత చేస్తున్నారు. ఇలా ఈ వివాదం ప్రస్తుతం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది. మరోవైపు నేషనల్ అవార్డు విన్నర్ ఇంటిపై రాళ్ల దాడి చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీసిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదేనా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకొస్తున్న మార్పు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అటు అల్లు ఫ్యాన్స్, ఇటు కాంగ్రెస్ అనుచరుల మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే వార్ జరుగుతోంది. అయితే తన ఫ్యాన్స్ ఎవరు అసభ్య పదజాలంతో ఎవరిని దూషించవద్దంటూ బన్నీ ఇప్పటికే సూచనలు కూడా చేశారు. అది చేసిన కాసేపటికే అల్లు ఇంటిపై దాడి జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.